అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. మార్చి 18వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి 100% కారణంగా రాత్రి 7 తర్వాత జరిగేది ఇదే. అయితే మేషరాశి వారికి రాత్రి 7 తర్వాత ఏ వ్యక్తి కారణంగా అయితే మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయని చెప్పేసి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక వీరు నిజానికి చాలా మొండి వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మొండితనాన్ని కలిగి ఉంటారు. అధికమైనటువంటి మొండితనం, ఆవేశంలో కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు వీరికి చాలా రకాలైన సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కానీ 12 రాశుల్లోకి వెళ్ళా కూడా అధికమైనటువంటి ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తులు కూడా మేషరాశి వారి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అగ్నితత్వమైనటువంటి రాశులలో ఒకటి మేషరాశి. తద్వారా ఈ యొక్క అగ్నితత్వమైనటువంటి రాశి అంటే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కోపం కూడా వీరికి అధికంగానే ఉంటుంది. అయితే ఈ యొక్క కోపాన్ని వీరు కంట్రోల్ ఉంచుకుంటే కనుక మంచి ఫలితాలు అనేటివి తప్పకుండా ఉంటుంది. కోపం అనేది వీరు తప్పకుండా కంట్రోల్లో ఉంచుకొని తీరాలి. లేదంటే చాలా రకాలుగా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ కూడా కొంతమంది కొద్దిగా కోపం వల్ల వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతూ ఉంటారు. సమాజంలో వ్యక్తులు వీరిపైన కొద్దిగా కక్షతో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎక్కువగా అదృష్టం ఉన్నట్టుగా భావిస్తారు. వీరి ఎదుగుదలని చూసి అస్సలు ఓర్చుకోలేరు ఈ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు. తద్వారా వీరు ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అలానే మరి ఒక వ్యక్తి కారణంగా వీరికి రాత్రి 7 తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక మీకు నూతనంగా పరిచయమైనటువంటి ఒక స్నేహం ఏదైతే ఉందో వారు మీ యొక్క పాత స్నేహాలను బంధాలను విడదీయాలి అని చెప్పి చూస్తున్నారు. వారి మాటలు మీరు పొరపాటున కూడా నమ్మకుండా ఉండాలి. ఎందుకంటే వారి మీతో మంచిగా ఉన్నట్టుగా ఉంటారు. వారి యొక్క మనసులో మాత్రం మీరు బాగుండటం వారికి ఇష్టం ఉండదు. తద్వారా మీకు మేలునే చేసే వారిని మీకు దూరం చేయాలని చూస్తూ ఉంటారు. అయితే వీటిని గ్రహించకుండా ఎవరు ఏది చెప్పినా కూడా చాలా గుడ్డిగా నమ్మేటువంటి వ్యక్తులు. పరోక్షమైనటువంటి మాటలపైన ఎక్కువగా మగ్గును చూపుతూ ఉంటారు మేషరాశి వారు. పరోక్ష మాటలను నమ్మడం మానివేస్తే మంచిది అని చెప్పుకోవచ్చు. ఇక ప్రత్యక్షమైనటువంటి దానిలో అంటే ఎవరు ఏదో చెప్పాలని చెప్పి మీరు ఇంకేదో చెప్పారు అని మీ మంచి కోరే వారిని మీరు దూరం చేసుకున్నట్లయితే కనుక చాలా నష్టపోతారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరోక్షమైనటువంటి మాటలు నమ్మడానికి ఇష్టపడకండి. ప్రత్యక్షమైనటువంటిది ఏదైనా ఉంటే, అంటే ప్రత్యక్షంగా మీకు ఏదైనా తప్పు అనిపిస్తే డైరెక్ట్గా నేరుగా వెళ్ళి వారిని అడగడం మంచిది తప్ప మీరు మీ మేలు కోరే వారిని దూరం చేసుకోవద్దు. కొత్త స్నేహాల పట్ల అసలు మగ్గు చూపవద్దు. కొత్తగా పరిచయమైనటువంటి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొత్త స్నేహాలను అంటే చాలా ప్రాణ స్నేహితులాగా చూస్తూ ఉంటారు. అన్నీ కూడా వారిని నమ్మేస్తూ ఉంటారు. కానీ వారు మీరు నమ్మినంత మంచి వ్యక్తులు కాకపోవచ్చు. తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్త స్నేహాలు రాగానే పాత స్నేహితులను కూడా మర్చిపోయేటటువంటి వ్యక్తిత్వం మేషరాశి వారిది. అందువలన మీరు ఎప్పటికైనా సరే కొత్త స్నేహాల కంటే కూడా పాత స్నేహాలనే చేరదీయడానికి ప్రయత్నించండి.
ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నిజానికి చాలా తెలివితేటలు ఉంటాయి. కొన్నిసార్లు వీరి యొక్క తెలివితేటలను ఉపయోగించుకోకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇలా కాకుండా వీరు కొత్తగా ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వీరిని మించినటువంటి వారు ఉండరని చెప్పుకోవచ్చు. ఏదైనా అనుకుంటే సాధించేటువంటి పట్టుదల అధికంగా ఉంటుంది. కష్టజీవులు ఎంతటి కష్టాన్నైనా సరే చాలా సునాయాసంగా మోసం చేసే వ్యక్తులు. ఎలాంటి కష్టాన్నైనా సరే ఖచ్చితంగా వీరు మోసేటువంటి వ్యక్తులు. ఇలా ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అయినప్పటికీ వీరికి కొన్నిసార్లు అంటే ఇతరులతో సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీరు కొత్త స్నేహితులను నమ్మి అతిగా నమ్మకుండా వీరి పనిని మీరు చేస్తూ ఉంటే కనుక మీకు ఏ సమస్య ఉండదు అని చెప్పుకోవచ్చు. ఇక కొత్త స్నేహాలను పక్కన పెట్టేసి మీ యొక్క విధులపైన మీరు దృష్టి పెట్టండి. పాత స్నేహాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. అలాగే అదేవిధంగా ఆవేశంలో కోపంగా నిర్ణయం తీసుకోవడం, తగువులకి దిగడం వంటివి చేయవద్దు. సమాజం మీ పైన పెట్టుకున్నటువంటి మంచి నమ్మకాన్ని, గౌరవాన్ని మీ చేతులతో మీరే పాడు చేసుకునే అవకాశం కూడా ఉన్నది. తద్వారా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ రాశి వారికి మంచితనం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉంటే కనుక అసలు చూస్తూ ఊరుకోలేరు. తూచి నిర్ణయాలు తీసుకోండి. కోపాన్ని తగ్గించుకోండి. ఈ సమయంలో అంటే మార్చి 18వ తారీఖు మంగళవారం రోజున మేషరాశి వారికి గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే విజ్ఞానంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. కష్టం అనేది ఫలిస్తుంది. ఎప్పటి నుండో ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ కూడా దానికి తగినట్టుగానే ప్రతిఫలం లేదు అని చెప్పి భావిస్తున్నటువంటి మీకు సమస్య తొలగిపోయి కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. పనులు అనేటివి సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు మొదలు పెడతారు. అంటే ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. పనులు సకాలంలోనే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. మీ యొక్క శ్రీమతి వైఖరితో మార్పు వస్తుంది. మానసికంగా కుదుట పడతారు. కీలక చర్చల్లో పాల్గొంటారు మేషరాశి వారు. అలాగే ఒక వ్యక్తికి దూరంగా ఉండాలని చెప్పుకున్నాం కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక ఖచ్చితంగా మీ చెడును కోరేవారు. మీకు కొత్తగా పరిచయం అయ్యి ఎక్కువగా మీతో టైం స్పెండ్ చేయడం కానీ, ఎక్కువగా మీ ఇంట్లో ఉండడం కానీ, ఎక్కువగా మీతో మాట్లాడి మీ చుట్టూ ఉంటూ ఉన్నటువంటి వ్యక్తులను మీరు ఎక్కువగా నమ్మకూడదు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఎక్కువ స్నేహాలను పెంచుకొని వారితో ఎక్కువగా పరిచయాలను పెంచుకోవడం వల్ల కూడా వారికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కనుక ఎంతలో ఉండాలో అంతవరకు ఉంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. కొత్త స్నేహాల పట్ల మగ్గు చూపి పాత బంధుత్వాలను, పాత స్నేహాలను పొరపాటున కూడా మర్చిపోవద్దు. ఇక పాత స్నేహాలను మర్చిపోవడం వలన కష్టాలు అనేటివి తలెత్తుతాయి అని చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారికి ఈ విధంగా ఉంటుంది. రాత్రి తర్వాత మాత్రం ఆ వ్యక్తి వల్ల మీకు జరిగేటువంటి చెడు కానీ, అవమానం కానీ తెలుస్తుంది. రాత్రి 7 తర్వాత ఆ చర్చ మీ ఇంట్లో జరుగుతుంది. అంటే ఈ వ్యక్తిని అనవసరంగా నమ్మానే అని మీరు అనుకోవడం తప్పకుండా జరుగుతుంది. ఇక రాత్రి 7 తర్వాత ఆ వ్యక్తి కారణంగా మీరు కొద్దిగా బాధపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తెలుసుకున్నారు కదండి. మార్చి 18వ తారీఖు మంగళవారం రోజున ఈరోజు మీ బంధువు లేదా మిత్రులు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు. జాగ్రత్త. బలమైన నిశ్శబ్దం మరియు నిర్భతి అసాధారణంగా పెరిగి మీ యొక్క మానసిక పరిస్థితిని శక్తివంతం చేస్తాయి. ఇది ఇలాగే కొనసాగితే ఎటువంటి పరిస్థితినైనా సరే మీ ఆధీనంలో ఉంచుకునేలాగా మీకు సహకరిస్తుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివల్ల మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. వ్యక్తిగత వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గలవారితో చేతులు కలపండి. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆత్మమిత్రులతో గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటరా పిట్టే దూరం చేసేస్తారు. మీకు మీరుగా ఏదో ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చు. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది.
మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి.